అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. నదీ జలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు. అందులో అధికార బలం, అహంకారం తప్ప ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ను ఉరితీయాలని అంటున్నాడని మండిపడ్డారు. కసబ్ లెక్క ఎవరిని ఉరితీస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ఇంతకుముందు చెప్పినా కదా, బైపోలార్ డిసార్డర్ అంటారు దాన్ని. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. బైపోలార్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అదొకటి. అంటే పొద్దున ఒక మాట మాడతారు, పొద్దున ఒక ఆవేశంగా ఉంటారు, సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే రెండు మాట్లాడండి, మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పిండు. మేము మీకు పూర్తిగా గౌరవం ఇస్తాం అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవం ఇస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా, నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా, మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా. చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను అను. ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్. 100% ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హెడ్లైన్స్తోని ప్రజల్ని మోసం చేసుకుని రోజు, కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరు కసబ్లాగా ఉరిదిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. 100% జరగబోతోంది. ఈయనెవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్, ఆయనకు విషయం తెలియకుండా జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఆయనకు నీళ్లు తెలియకపోయా, కుంటలు తెలియకపోయా, చెరువులు తెలియకపోయా. దేవాదుల బేసిన్ తెలియని మరి దేంట్లో వృద్ధి చేయాలి చెప్పురు మీరు? దేవాదుల బేసిన్ తెలియని ఏ వృద్ధి చేయాలో చెప్పురు మీరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్లో ఉందని డైరెక్ట్ అడిగిండు. ఆ బంకచేర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు. వాళ్ళేమో బంకచేర్లకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. అప్పుడు బంకచేర్ల ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాడు. నేను మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను కానీ మీరు చూపెట్టిందే నేను చెప్తున్నా. అట్లాంటి వాడిని ఏ ఉరి తీయాలో ఆయనే నిర్ణయించుకోండి. మేము మాత్రం ఎవరిని ఉరి తీయమని చెప్పము, ఎందుకంటే అది మా సంస్కారం కాదు. అవి ఉరి తీయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు, దానికి జడ్జిమెంట్ చేస్తారు. రెండోది, ప్రజల అనుభవంలో ప్రజల కోసైనప్పుడు ప్రజలు మాత్రం కొందరిని ఉరి తీయబోతా ఉన్నారు, అది మీరే వెయిట్ చేస్తారు. కానీ నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరిది మీకు అడ్వైజర్గా ఉండాలి? తెలంగాణ సోయున్నోడు, తెలంగాణ నీళ్లు తెలిసినోడు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నోడు, తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసేటోడు మీకు అడ్వైజర్గా ఉండాలి. ఎవరు మీకు అడ్వైజర్? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని 100ల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్. ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది మీకు? జూరాలో లిఫ్ట్ చేయాలని. జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు. లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్, మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. తెలంగాణ సోయి, తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి, ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద 100ల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ, ఆయనే 100ల కొద్ది కేసులు వేసినాడు. ఎట్లా ముందర పోతుంది పాలమూరు రంగారెడ్డి? దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, మీరు ఈ బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని, మిగతా ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారని మాకు తెలుసు, కానీ నీళ్ళకి సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డాము. ఇప్పుడన్నా మంచి అడ్వైజర్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు.